साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో టిబిటి యోగి మిలారప్ప గారి జీవచరిత్ర విధానాన్ని మనం కొంతకాలంగా వివరించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చివరి అంకానికి ప్రవేశించాం. మిలారప్ప గారు తన శరీరం వదిలిపెట్టేటప్పుడు చివరి ఉపదేశం అంటే ఇంకా తన శరీరంతో ఉండి చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి చివరి సందేశాన్ని మీరు దాన్ని శాశ్వతంగా హృదయంలో భద్రపరుచుకుంటూ దాన్ని ప్రకారంగా సాధన చేసుకుంటున్నప్పుడు మాత్రమే నేను లేక మీరు నా సన్నిధిలో ఉన్నట్టు, నేను మీలో ఉన్నట్టు. బాగా చెప్పినట్టుగా మీరు నాలో ఉన్నారు, నాలో మీలో ఉన్నారు అంటే అండి పరస్పరము అవగాహన, పరస్పరము ఐక్యత, పరస్పరము స్పందన, పరస్పరము బంధం. ఎప్పుడైతే ఈ రెండు ఒకటైనప్పుడు ఉన్నది ఒకటే, ఏకత్వం. ఇక్కడ గురువు శిష్యుడు అనే భేదభావం ఉండదు. ఆ తత్వాన్ని నిలుపుకోగలగాలి, ఆ తత్వాన్ని అలవర్చుకోగలగాలి, ఆ తత్వాన్ని అభ్యాసం చేసుకోగలగాలి, చివరికి భగవతత్వాన్ని పొందగలగాలి. అంటే ఈ జీవితానికి మార్గం పరమార్థం ఏమిటి అని తెలుసుకోవాలి. నేను సత్యంగా చెప్పినట్టుగా ప్లేగ్రౌండ్ ధర్మం ఏమిటి? ఆటలాడే ధర్మం. అలాగే డైనింగ్ హాల్ ధర్మం ఏమిటి? భోజనం చేయడం ధర్మం. ప్రేయర్ హాల్ ధర్మం ఏమిటి? ప్రేయర్ చేయడం ధర్మం. సత్సంగం దగ్గర ధర్మం ఏమిటి? సత్సంగం చెప్పడం, సత్సంగం వినడం ధర్మం. ఇది కాకుండా వేరే ప్రవర్తించామనుకోండి, ఆ ధర్మాన్ని ఉల్లంఘించగలుగుతాం. అలాగే జీవితమైన ధర్మం ఏమిటి? జీవితానికి పరమార్థం తెలుసుకోవడం, ఆ పరమార్థమే పయనించడం, అది జీవితానికి సార్థకత. అలాగే దానికోసం కాకుండా భోగాల కోసం ఉపయోగిస్తే ధర్మాన్ని అతిక్రమించగలుగుతాం. ఇంతకుముందు ఒక చార్వాక సిద్ధాంతం ఉండేదట. చార్వాకులు వాళ్ళు ఒక మాట అంటున్నారు, మనిషి జీవం పోతే మరణిస్తే కాలుస్తున్నారు, బూడిదైపోతుంది, పూడుస్తున్నారు, మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ వాడు ఎలా తిరిగి పుడతాడు అని వాళ్ళ వాదం. కాబట్టి మనం ఏం చేయాలి? భోగించాలి. అంటే శరీరం ఉన్నప్పుడే అన్నీ అనుభవించేవాళ్ళు అంతే. వినడానికి బాగానే ఉందనిపిస్తుంది, నిజమే కదా. ఎవడు చూశాడు తర్వాత పుట్టేది? మరి చూడడం దానికోసం ఈ సాధనలు, ఈ భజనలు, ఈ సత్సంగాలు ఎందుకు అనవసరం లేదు? ఇప్పుడే హాయిగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అనుభవిద్దాం అని ఒక వాదం. ఇంకొక వాదం ఉంది, కామి కానివాడు మోక్షగామి కాడు. ఈ పదవినే ఉంటారు. కామి కానివాడు మోక్షగామి కావాడు కానీ ఎవరు ఎవరు చెప్పినట్టు దాన్ని పెట్టుకొని చెప్పి చూసావా, కామి కానివాడు మోక్షగామి కాడట. కాబట్టి కామి అంటే ఏమిటి? కోరికలు. దాన్ని బాగా అనుభవించేద్దాం, అనుభవించిన తర్వాత మోక్షానికి పోతాం. కాబట్టి హ్యాపీగా అనుభవిద్దాం అని ఒక వాదం. దాని అర్థం ఏమిటి? కామి కానివాడు మోక్షగామి కాడు. ఇక్కడ కామి అంటే కోరిక. అదే అంటారు చిన్నయ్య స్వామి. కామి కానివాడు మోక్షగాముడు మేమే అన్నాడు ఆయన. మనకేమన్నా కామి అంటేనే మనకేమర్థం వస్తుంది? స్త్రీ పురుష సమాన భావన వచ్చేస్తుంది, లౌకికమైన భావన వచ్చేస్తుంది. ఇక్కడ కామంటే కోరిక సంగతి దాని పక్కన పెట్టేస్తున్నాం. చిన్నయ్య చెప్తున్నాడు, కామి కానివాడు మోక్షగామి కాడు అంటే ఏంటి? వాడి కోరిక లేనివాడు, ఆశయం కానివాడు, లక్ష్యం లేనివాడు, గమ్యం తెలియనివాడు, వాడు మోక్షగామి ఎలా అవుతాడు? ఇది చిన్నయ్య స్వామి చెప్పిన మాట. అర్థమైంది లేదు. నీ కోరిక లేకపోతే నీకు మోక్షాన్ని సంపాదిస్తావు. నీకు లక్ష్యమే లేకపోతే నువ్వేం సాధిస్తావు జీవితంలో? కానీ అది నేమన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? మేము ఆ కోరికతో ఉన్నాం, ఆ భావంలో ఉన్నాం. ఇప్పుడు అబ్దుల్ కలాం చెప్తాడే, కలడగను
ఆ కాలం నేను నిద్రపోనీయకూడదు. నిద్రపోనీయకూడదు ఇస్తే నువ్వు గమనించగలవు. మోక్షం మీద కోరిక ఉండాలి అని. అంతే కదా. ముక్తి కావాలి, విడుదల కావాలంటే కోరిక కావాలి. కోరిక లేకపోతే నీకు విడుదల ఎలా అవుతావు? నువ్వు జైల్లో నీకు యావజ్జీవ కాలం విధించాడు. నేను త్వరగా విడుదల అవ్వాలంటే నువ్వేం చేయాలి? అది కాదు కాదు, అది కోరిక. అంటే వితన్నవాదం చేసేదానికి చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ఆ దాన్ని ఇక్కడ దిలారూపం నిలుపుతున్నాడండి, ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అంటే చివరి సందేశంగా మనం గ్రహించవలసింది ఏంటి? ప్రతి ఒక్క వాక్యాన్ని హృదయంలో మనం భద్రపరచుకోవాలి. అని చెప్తాడు, ఈ పాంచిక భద్రం శరీరం ఒక దొంగ అన్నాడు. ఈ ఇంద్రియాలు దొంగే. నిజంగా ఏది చూడగలుగుతున్నామా? ఏది వినాలని వినగలుగుతున్నామా? దొంగ పని ఏంటి? తనది కానిది తీసుకుంటాడు. మరి మాట మన 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 విషయం కాదు, మనం వింటున్నాం. మనం చూడాల్సింది కాదు, మనం చూస్తున్నాం. మనం మాట్లాడేది కాదు, మాట్లాడుతున్నాం. అలాగే వాసన కావచ్చు, స్పర్శ కావచ్చు. కాబట్టి ఈ పాంచిపతి దొంగతో పోల్చాడు. ఎవరు? వినాలప్ప. ఈ దొంగకేం పని? మంచి వినాలంటే అది మనసు పని. అరే మంచి చూడు, మంచి విను అంటే ఇప్పుడు మంచి మంచి చెప్తాను, ఏది సోది అయిపోయింది. ఇది కాలం ఎవరు ఉండాలండి అని మనల్ని మైమరిపిస్తుంది. మైమరిపించి వాస్తవాన్ని గుర్తించి కూడా చేస్తుంది. వాస్తవం గుర్తిస్తే ఏమవుతుంది? ఈ చరిత్ర సభ నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. అది భయం వాడికి. ఎట్లా ఎలా మారిపోతానేమో అని ఆ ఇంద్రియాలకు భయం. ఎట్లా అంటే మన పిల్లవాడు అనుకోండి, 10 సంవత్సరాల 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లవాడు రోజు సత్సంగాలు గుడికి వినాలనుకోండి, తల్లిదండ్రులకి ఏమవుతుంది? భయం. వ్యాడ మారిపోతాడు రాని, వ్యాడ సరిహద్దు గడిచిపోతాడు అనేసి ఆ తల్లిదండ్రులే ఈ పాంచభౌతిక శరీరం అనుకున్నాం. వాడు మారిపోయాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? అలాగే ఇంద్రియాలు కూడా మారిపోతుందని చెప్పేసి దాని వైపు చెప్పకుండా ఏదో పని కల్పించుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇది అవసరం ఉందా లేదా అని ఆలోచించదు. ఆ విషయం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. తను ఎక్కడ నాశనం చేస్తాడనేసి మైమరిపిస్తుంది ఈ అజ్ఞానం అనే దొంగ. అందుకే చాలాసార్లు ఎంచుకున్నాం, సత్సంగానికి ఎందుకంటే పోతే వినాలా, వింటే ఆదరించాలా, ఎందుకు గొడవ అని సత్సంగానికి అడుగు పెట్టుకుని పోతారు కదండి. అంటే వాడి భావన ఏమిటి? ఈ అజ్ఞానమే భావన ఉంది కాబట్టి. ఇక్కడ తప్ప ఒప్పని నిర్ణయించడం కాదు, వాస్తవం తెలుసుకోవడం మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి వాడికి ఎప్పుడు అంటే సత్యానికి ఎప్పుడు లొంగకుండా చూసుకుంటుంది అన్నమాట ఈ ఇంద్రియాలు. దాన్ని లొంగామనుకోండి మళ్ళీ మారిపోతే ఏమవుతామో? ఒకటే భక్తుడు అయిపోతే కష్టాలని చెప్పి ఎంతమంది అనకం చేస్తారో చెప్పండి. భక్తిగా ఉంటే కష్టాలు వస్తుందా నాయన? ఏదో నామకేవ గుడికి పెన్నమ్మ వచ్చామంత చాలు, ఊరికి డీప్గా పోవాకండి అని సలహాలు ఇచ్చిన వాడు ఇచ్చేవాడు లేనంటారా? డీప్గా పోయినాడు ఒక పనుడు, వాడికి ఏం జరిగింది? మీకు అన్నీ చూస్తూనే ఉన్నారు. వాడు ఎంత డీప్గా పోయినాడు పాపం. వాడు నిరంతరము సత్సంగం అంటాడు, అదంటాడు, సేవ అంటాడు. వాడికి ఏం జరిగింది? వాడికి కాబట్టి వాడు జరిగిపోయింది. వాడిని మన ఆదర్శంగా తీసుకొని మనం డీప్గా పోకూడదు, పోతే మనకి ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేవాళ్ళు లేరా? అంటే భయం. ఆ డీప్గా పోవాలంటే వాడి రోజుల పుణ్యం కావాలి వాడికి. అదే మనం శాస్త్రంగా చెప్పుకున్నాం. నాకు ఈ లోకం అంటే, ఈ లోకం పట్ల నాకు విముక్తి కలుగుతుంది, ఏ పని చేయాలన్నా మీరు నాకు గుర్తొస్తున్నారు, నా అందరూ పిచ్చోడు అంటున్నారు, అదే కదా నీకు కావాల్సింది. వాళ్ళు పిచ్చోడు అన్నా కూడా సరే నీ పాత బుద్ధి పెట్టను అని ఒక 3 సప్తాహం వివరించుకున్నాం. అది హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ మిలాగప్ప. అందుకని సత్యమైన జ్ఞానాన్ని పొందాలంటే భయం, ఏదో కల్పించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఓ రేచింగ్ ఆది అంతము లేని నిజమైన జ్ఞానాన్ని అంటిపెట్టుకుని ఉంది. ఆది అంతముల జ్ఞానానికి అది నిజమైన జ్ఞానం, దాని అంటిపెట్టుకుని ఉండు. నిజమైన జ్ఞానానికి రాబో జన్మకు మధ్యస్థాయిలో మనల్ని మోసం చేసి ఈ దొంగ ఈ చైతన్యం. అంటే తర్వాత జన్మలో నిజమైన జ్ఞానం, తర్వాత జన్మలో దానికి ఏమి మంచి జన్మ రాకుండా ఇది అడ్డుపడుతూ ఉంటుంది. ఇది మహా దొంగ, ఇది ఈ ఇంద్రియాలనేది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు.
ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా అది స్వీకరించదు. మనకి ఏ సంప్రాప్తించిందో అది తీసుకోదు. ఈ ఇంద్రియాలంతా అదే పని చేస్తుంది. ఉన్నదట్టుగా ప్రపంచం చూడమను, అబ్బా మనకి ఏ సంప్రాప్తించిందో దాన్ని తీసుకోమను, అబ్బా ఆలోచిస్తానమాట. ఒక మనిషి ఆలోచి తప్పించుకుంటాడు, కానీ మిగతా ప్రాణులన్నీ కూడా ఏమి తప్పించుకోదు. ఏ కాలం దాన్ని అంగీకరిస్తుంది, ఏది ఆహారం వస్తుందో దాన్నే తీసుకుంటుంది. కానీ ఈ పాంచమ శరీరం ఉందే, ఈ దొంగతనాడు కదా, కాబట్టి వీటికని అది విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? అనంతమైన ఆత్మతత్వాన్ని పరిమితుడైన మానవుడిగా ఈ మనసుని భ్రమింపు చేస్తుంటుంది. దాన్ని గమనిస్తూ ఉండు. నిన్ను భ్రమలో పడేస్తుంది. అది మాటలతో కావచ్చు, వ్యక్తుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు. కాబట్టి ఈరోజు అలర్ట్గా ఉండు. అలర్ట్గా అదే అండి. మనం ఉండండి, గాడి వాళ్ళు ఈ పక్క పొయ్యి ఈ పక్క పొయ్యి మధ్యలో తీగ వేస్తాడు, తాగుతాడు, గడ పెట్టుకుంటారు. గడ అంటే కర్ర పెట్టుకోండి నడుస్తూ ఉంటారు. ఇంకొకరు చక్రం పెట్టుకుంటారు, ఆ చక్రం మీద కాలు పెట్టుకుంటూ ఆ తీగ మీద నడుస్తారు. బయట కేరింతలు, దబదబ శబ్దాలు, హా హ్యూ అనేవాడు, వీళ్ళన్నీ మాట్లాడి కనబడతాయి. కానీ వాడి ధ్యాస అంతా వాడి కింద పడేట్టుగానే ఈ కేకలంతా. అలాగే ఈ పాంచమ శరీరం కూడా నేను అదొక తేలడానికి ఈ కేకలు, వేరే కేకలు, ఈ దృశ్యాలు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏమరపాటుతో ఉండద్దు. అలాగే సర్కస్ కంపెనీ మంచి గొప్ప యోగం అండి అది కూడా. ఇంకా సర్కస్లో చూడండి, ఒక నాలుగు కాలు పెట్టుకొని ఊగుతూ ఉంటారు, అటు ఊగుతూ ఉంటారు, ఆ పక్క ఖాళీ ఊగుతూ ఉంటుంది. వీడు ఊగుతా పోయి ఆ ఖాళీ పట్టుకోవాలి. సర్కస్ చూసారా? ఉయ్యాల మారి ఉంటుంది, దీన్ని బట్టి వీడు ఊగుతూ ఉంటాడు, పల్టీ కొడతా ఉంటాడు. ఆడ మామూలు ఊగుతూ ఉంటుంది అన్నమాట, కొంత దూరంగా. వీడు ఊగుతా పల్టీ కొట్టి ఎదురు దాటికి పట్టుకోవాలి. అది ఊగుతుంటుంది, మనం నిలబడుతుంటే సరే అది ఊగుతూ ఉంటుంది. అంటే ఎంతగా మెలుగుతూ ఉండాలి. కాబట్టి ఈ ఆధ్యాత్మికంలో నిజమైన జ్ఞానాన్ని పొందాలంటే నువ్వు మెలకువగా ఉండు. నువ్వు వేటికి లొంగకుండా, వేటి లొంగకుండా శాస్త్రమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో. అంటే ఇది మన జీవితం అన్వయించుకోవాలండి. ఈ జనసాంగంలో మంచివాడు ఉన్నాడు, చెప్పటవాడు ఉన్నాడు, కపటవాడు ఉంటాడు, మోసగాడు ఉంటాడు. మనందరం గమనిస్తూ ఉండు. వాళ్ళే మన ఇంద్రియాలు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గమనించు. అంటే నీ మొత్తం టోటల్ నీ స్వధర్మాన్ని నువ్వు పాటించు. ఒకే ఒక విషయం, స్వధర్మాన్ని విడనాడు అంటే నువ్వు పరధర్మానికి అధీనుడైపోతావు. కాబట్టి నీ ధర్మం ఏదో అది ఆలోచించు. దానికి ఉదాహరణ జడభరతుడండి. జడభరతుడు ఏమిటి? సన్యాసి, సాధు ధర్మం ఏమిటి? నీ తపస్సు చేయడం, జ్ఞానం చేసుకోవడం. నువ్వు జింకను కాపాడావు, అది వదిలేసి అయిపోవాలా? దానికి అభిమానం ఎందుకు పెట్టుకున్నావు? సాధువుకి అభిమానం ఉండదు సార్, ఇష్టాయిష్టాలు ఉండదు సార్. అంటే అలా సేవ చేయడం ధర్మం అనుకున్నాడు, కానీ స్థలధర్మం మీద మర్చిపోయాడు. చివరికి ఏమైనా జింకగా పుట్టాడు. ఈ కథను వివరించి తెలుసుకున్నది ఇదే. బెంగాల్లో దుర్గా పూజలు జరుగుతాయి. దుర్గమ్మ పూజలు, కాళికాదేవి పూజలు జరిగినప్పుడు జంతు బలి ఇవ్వాలి, ఇస్తారు కదా మామూలుగా. జంతు బలి ఇవ్వాలంటే వివేకానంద ఆలోచిస్తున్నాడు, జంతు బలి ఎలా ఇస్తాయి, ఇవాళ వద్దా. అప్పుడు సారనామ చెప్పింది, నువ్వు సాధువు వివేకానంద, నువ్వు సాధువు కదా. నువ్వు సాధువు విధానం ఏంటి? అన్ని జీవుల పట్ల ప్రేమభావం కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు దాన్ని నరకకూడదు. అప్పుడు డౌట్ క్లియర్ అయ్యేదన్నమాట. నువ్వు సాధు ధర్మం, నువ్వు అటువంటి జీవహత్య చేయకూడదు. అంతలో డేనాలు పడ్డాడు. అంటే వివేకానంద డేనాలు పడుతున్నాడు. మన సంగతి ఆలోచించండి. ఇక్కడ మనం డేనాలు పడనే కూడా మాస్టర్ గారు మనకి సర్దిద్దుకుంటూ వస్తున్నాడు. అందుకని ఇప్పటికీ కూడా అండి అక్కడ గుమ్మడికాయ పడతారంట, కలకట్ట ఆ దుర్గా పూజ అప్పుడు గుమ్మడికాయని చెరుకు గడని
బలిస్తారట అంతే. అంటే సాధు ధర్ముడు సాధర్మంగానే ఉండాలి, గృహస్థ అంటే గృహధర్మంగా ఉండాలి, సన్యాసి అంటే సన్యాసధర్మంగానే ఉండాలి. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అంటాడు బాబా. అందుకే ఇతడు నువ్వు నిజమైన సత్యాన్ని తెలుసుకో, కోరిక మమకారాలన్నీ మేబీ నీ దరి చేరనీయకు. ఎందుకని మానవ జన్మ సాధకత ఏమిటి? జన్మ రాహిత్యం, జన్మ లేకుండా ఉండాలి. ఇంకా పుట్టడం పెరగడము చావడము కాదు. కాబట్టి దానికోసం నువ్వు దృష్టి పెట్టు, ఇష్టాయిష్టాలను మొట్టమొదటి పరిశీలించు. ఇదే బంధం ఏర్పడేది. రాగబంధమైన ఇబ్బంది, ద్వేషబంధమైన ఇబ్బంది, ఇష్టమైన ఇబ్బంది, ఇష్టం లేకపోయినా ఇబ్బంది. కాబట్టి ముందు దాన్ని తగ్గించు. అంటే ఏంటి? ఇష్టాయిష్టాన్ని తగ్గించడము అంటే సాధు మనం ఎలా దీన్ని పెట్టుకోవాలి? రుణాన బంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. లభించింది రుణాన బంధం, లభించలేదు రుణాన బంధం. పోనీ లభించలేదు గురించి మనం బాధపడితే ఏమైనా వస్తుందా? వచ్చేదాన్ని అడ్డుకట్టి వేస్తే ఆగకుండా ఉంటుందా? ఉంటుందా? వచ్చేది దాన్ని అడ్డుకట్టి వచ్చి తీరాల్సిందే. రాని ఎంతకైనా తప్పించు, వస్తుందో చూద్దాం. మరి దీనికి తప్పించడం ఎందుకు? దానికి ఆనందపడడం ఎందుకు? మనం మన జీవితానికి అన్వయించుకుంటూ రావాలండి. ఇక్కడ ఎప్పుడైతే అన్వయించుకుంటామో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆధ్యాత్మిక సూక్ష్మంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇలా కనిపించే సత్యాలు ఎన్నో ఉన్నాయి. చెప్తున్నాడు రేచింకి. ఆధ్యాత్మికలో సూక్ష్మంగా అందుకే ధర్మం ఎంతో సూక్ష్మము అని పదం వాడతాం, చదివేస్తున్నాం అంతే. అది ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోవడంలో అసలే నిజమైన జ్ఞానాన్ని పొందకుండానే ఈ దొంగ నిన్ను మాయ చేస్తాయి. ఆ సూక్ష్మం తెలుసుకోకుండా నిన్ను మాయ చేస్తాయి. ధర్మరాజు అది దూదగాడండి, వాడేం ధర్మరాజు అండి అని అంటారు కదండి. మరి ధర్మరాజు ఎలా అయ్యాడు? పాండవులు దగ్గర కృష్ణుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు వచ్చే ఆహ్వానం నా ఆహ్వానంగా స్వీకరించన్నాడు. అప్పుడు యుద్ధానికి పిలుస్తాడు. భగవంతుడి ఆహ్వానం పోతున్నాను, నాకే సంబంధం లేదు. కానీ పైకి దృష్టిలో ఏందండి ఇది మరీ అంత వ్యసనపురుడు. అదే ధర్మరాజు పేరేందండి? పై ధర్మం, దానిలో సూక్ష్మం ఏంటి? అందుకని ఆ సూక్ష్మాది లేకుండా దీన్ని మాయ చేస్తాయి. ఎవరి అంత తక్కువ అంత జరిగే పని కాదని. రెండవది సిద్ధులు బాగా చిక్కుకోప. సాధిస్తాను అనుకోండి, నీకు సిద్ధులు కలుగుతాయి. దానివల్ల పడ్డావా నువ్వు బయట రాలేవు. ఇవన్నీ మనకు అనిపించుకోవాలని చెప్తున్నానండి. ఇక్కడ రేచింగ్ చెప్పడం కాదు, మనకు అనిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే అతి ముఖ్యమైనవి రాస్తాడండి మాస్టర్ గారు. ఇంతకుముందు ముఖ్యమైనవి రాశాడు. ఈ హెడ్డింగ్ ఏంది? అతి ముఖ్యమైనవి. అంటే ఎంత జాగ్రత్తగా నేను చూసుకోవాలి. కాబట్టి అవతల వాడు గెలవాలని మాత్రం వాదించవాలి, యుక్తితో వాదించేవాడు. అది సత్యమా అసత్యమా, నా మాట గెలవాలని నువ్వు వాదించవద్దు. దాని బాబా ఏం చెప్పాడు? 10 మాటకు ఒక మాట సమాధానం చెప్పాడు. బాబాలో చెప్పండి ఏదండి అసలు? కాకపోతే ఈ పుస్తకాలు ఎందుకు తీశాడంటే బాబా చెప్పేది అబద్ధమేమో అని మనకు అనిపిస్తుంది ఒకసారి, ఎలా వీలవుతుందో అనిపిస్తుంది మనకు ఒకసారి. అందుకని అందరి మహాత్ములు చెప్పేది ఒకటే అని బాబాను మనకు తెలియజేస్తున్నారండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి? ఆధ్యాత్మిక అన్నిటినీ కూడా మన పరమ గురువులు అత్యంత దేవతలు ఒకటిగా చేసి, అంటే వేరే వేరే లేదు, పరమ గురువులు కావచ్చు దేవతలు కావచ్చు, ఒకటిగా చేసి దాన్నే పూజిస్తున్నారు, అంటే దాన్నే ఆరాధిస్తున్నారు. ఏదేని? నిజమైన సత్యాన్ని. అంతేకాని సద్గురు బాబా చెప్పింది వేరే, యేసు చెప్పింది వేరు, కృష్ణుడు చెప్పింది వేరేం కాదు. అందుకే గురువులో సద్గురువు, సద్గురు పరమ గురువు. చెప్పాను, వాచక గురువు, సూచక గురువు, ఇప్పుడు ఆడుకుంటుంటాను కదండి. అత్యంత శ్రేష్ఠుడైన వాడు ఉన్నాడు. వాడు చెప్పిన, మన పురాణాలు ఏ దేవతలు చెప్పినా అన్నీ కూడా ఒకే ఒకమైన మోసపోసిన బొమ్మే. కాబట్టి దాన్ని పూజించు. నీ ఆశయాన్ని
నీ ధ్యానాన్ని, నీ సాధనను. ఈ మూడు ఇంపార్టెంట్. ఆశయం, ధ్యానం, సాధన. ఈ మూడింటిని ఒక నిజమైన జ్ఞానం సంపాదించడానికి మాత్రమే ఇది కలిసి దీన్ని వాడుకో. ఒకటి ఆశయం, దాని మీదే ఎరుక కలిగి ఉండడం ధ్యానం అంటే. ఆ ఎరుక ఉండి దాన్ని అభ్యాసం చేయడం సాధన. ఈ మూడింటి ద్వారానే నిజమైన జ్ఞానం సంపాదించడానికి ఈ మూడింటిని ఉపయోగించుకో. ఇది ఒక భగవతత్వానికే కాదు, మన జీవిత విధానంలో కూడా ఈ మూడు పెట్టుకోవాలి. ఒక ఆశయ లక్ష్యం పెట్టుకోవాలి, దాని మీదే దృష్టి. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, దాని మార్గాలు ఏమిటి, ఏది తప్పుడు మార్గం, ఏది ఒప్పు మార్గం, ఆ నిరంతరం ఎరుగుతూనే ఉండాలి. ఒక బంగారు ఎత్తుకొని పోతున్నా బస్సులో, లేక 10 లక్షలు డబ్బు ఎత్తుకొని పోతున్నా, ఎత్తుకొని ఇంకో దగ్గర చేర్చాలా, ఇది నా ఆశయం. ఆశయమైనప్పుడు సూట్ కేసు పెట్టేశా, దాని డబ్బు ఉంది, నా దృష్టి అంతా దేని మీద ఉంటుంది. ఒక పక్కకు పోరాన్నా కూడా తంటనే కానీ చూపని దాని మీద ఉంటుంది. అది ధ్యానం. మూడోది సాధన, అభ్యాసం. అంటే ఏంటి? తోగవాక మెలకువతో ఉండు. మెలకువతో అంటే దాన్ని ముందుగానే నైట్ జర్నీ అంటే పొలంతా నిద్రపోయినాం అనుకోండి, అది మెలకు ఉండొచ్చు. అంటే అర్థం కావడం ఈ ఎగ్జాంపుల్, ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మీకు మన లక్ష్యాలు కొద్దిగా ఆశయం ఉండు, దాని మీద ఎరుక కలిగి ఉండు, ఆ ఎరుక కలిగి ఉండు, అది ఎలా సాధించాలనేది నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండు. భూతకాలం, భవిష్యత్తుకి, వర్తమాన కాలం, ఈ మూడు ఒకటిని గుర్తించి ఆ భావాన్ని నీకు సహజంగా అలవాటు చేసుకో. గతము, జరిగేది, జరగబోయేది అన్నీ మూడు ఒకటే, వేరే ఉండదు. ఈరోజు రేపటికి ఇది భూతం అయిపోయింది, భూతకాలం, అంతే కదా. ఇప్పుడు ఈరోజు ఏం వారం? మంగళవారం. నిన్న ఇది భవిష్యత్తు కాలం, సోమవారానికి ఇది భవిష్యత్తు కాలం, బుధవారానికి ఇది భూతకాలం, రేపు బుధవారం ఒకటే. అంటే అది అన్నీ ఒకే రకమే, అది గుర్తించుకో. ఇప్పుడు అనుకోండి, ఈ ఇల్లు అనుకోండి, ఈ ఇంటికి తూర్పు ఏది? ఈ ఇంటికి తూర్పు అది అంటాం, అంతే కదా. ఈ ఇంటికి పడవరా ఇది, ఆ ఇంటి వాడికి ఏముంది? ఈ ఇంటికి పడవదు, ఆ ఇంటికి తూర్పు అయింది. అంటే తూర్పు పడవ లేదు, ఉన్నది ఒకటే సత్యాన్ని నిరంతరం గుర్తించి పెట్టుకో అని బాధ చెప్తున్నాడు ఇక్కడ. మీకు చివరిసారిగా ఇచ్చిన ఉపదేశం ఇది. ఇంతకంటే తెలుసుకోవాల్సిన అతిథి సత్యం మరొకటి లేదు. కాబట్టి నువ్వు దీన్ని తెలుసుకో. దీనికన్నా అతీతమైన జ్ఞానం ఏముండదండి. ఏం చెప్పి అతీతమైన జ్ఞానం? ఇక్కడ మొట్టమొదటిగా ఈ పాద్య వయసులో ఒక దొంగ రానాయన, కాబట్టి అది చెప్పినట్టు వినవద్దు. నిజమైన సత్యాన్ని కోసం, నిజమైన జ్ఞానం కోసంగా నువ్వు కృషి చెయ్యి, అదే నేను గమ్యం చేరుస్తుంది అంటూ. మరి దానికి అభ్యాసం సాధన ఏంటి? ఇష్టాయిష్టాన్ని పరిత్యజించు, కోరిక మమకాన్ని విడిచిపెట్టు, అంటే వ్యామోహాన్ని విడిచిపెట్టు అని చెబుతూ ఈ వాటిని తెలుసుకోవడం కోసంగా, నిజమైన జ్ఞానాన్ని కోసంగా నువ్వు అన్వేషించు. ఇలా అన్వేషిస్తే నీకు స్థితులు కలుగుతుంది. దాన్ని బారి పడబాకు, దానికోసం నువ్వు పాకులాడవద్దు. సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకేమనిపిస్తుంది, అందులో దీని పరివర్తన వచ్చిందా, ఎప్పుడు వస్తుంది, ఎంత మార్పు వస్తుంది, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, దీని మీద నా దృష్టి ఉంటుంది. నేను సాధన చేశాను, నాకేం శక్తి వచ్చింది, వాడికి వచ్చింది నాకు రాలేదే అని ఆరాట పడుతుంటాం. ఈ ఆరాటంలో సాధన మర్చిపోతాం. వచ్చేది వస్తుంటుంది, పోయేది పోతుంటుంది, దాంట్లో పట్టించుకోబాక. నువ్వు సాధన చేసుకుంటూ పోతావు. అంతే, ట్రైన్లో పోతున్నావు, ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. వాళ్ళు అటాచ్మెంట్ పెట్టుకుంటామా? పెట్టుకుంటే ఉపయోగం ఉందా? సిద్ధులు కూడా అంతే. ఒకవేళ సిద్ధులు అనుకోండి, ఆ సిద్ధులు ఎలా ఉంటాయంటే సెంట్ లాంటిది. సెంటు గుడ్లకు పూసుకో, బాగుందని తాగుతామా? మహిమలు కూడా అంతే.
అంతవరకు పరిమితి పెట్టుకో. ఆ మహిమలు ఆ శక్తులు కూడా ఇతరుల్ని సన్మానంలో ఉంచడానికి ఉపయోగించు. ఇంతకన్నా నీకు చెప్పాల్సింది ఇంతకంటూ ఏమీ లేదు అని ఇక్కడ తేల్చి పరిచాడు. అప్పుడు అన్న తర్వాత చితి బాగా లేచింది. ఈయన దహనం చేస్తున్న మనం గత వారం చెప్పుకున్నాం. ఈయన చితి మీద పెట్టారు. రేసింగ్ వచ్చేంత వరకు చితి పెట్ట కాలేదు. రేసింగ్ వచ్చాడు. రేసింగ్ వస్తాను చితి మండింది. ఆ చితి మంటం కాకుండా ఆయన పద్మంలాగా విచ్చుకుంది. విచ్చుకొని ఆయన లేచి కూర్చుని ఇవన్నీ బోధ చేస్తున్నాడు. ఈ బోధ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాగా పూర్తిగా దహనం అయిపోయింది. పూర్తిగా దహనం అయిన తర్వాత ఇంకేముంది, దేవతల పొలవర్షం కురిపించడం, వాళ్ళు కురిపించడం, వాయిద్యాలు, శబ్దాలు. ఇప్పుడు మనం సినిమా చూస్తూ ఉంటాం, పల్లకిలో భక్తుడు వెళ్ళిపోతా ఉంటే రకరకాల ధ్వనులు ఇవన్నీ వినిపిస్తుంది. అంత అయిన తర్వాత ఏదైతే చెప్తున్నాడు, ఏదైతే జన్మ అనేది లేదో, ఏదైతే సృష్టింపబడలేదో, ఏది సతస్థితిగా ఉన్నదో, ఏది నామరూప రహితమైనదో, దేనికి అత్యంతాలు లేవో, ఇదే పరమమైన సత్యం. ఇక్కడ సత్యం అంటే ఏమంటే దానికి పుట్టుక అనేది ఉండదు. అది సృష్టింపబడింది, కొత్తగా అంటూ ఉండదు. స్వతసిద్ధంగానే ఉంటుంది, సహజంగానే ఉంటుంది. సత్యం ఎప్పుడు సహజమే, ధర్మం ఎప్పుడు సహజమే. ఇంకోటి, దానికి నామం ఉండదు, రూపం ఉండదు. అది ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం. దానికి ఆది లేదు, అంతము లేదు. ఇది గుర్తుపెట్టుకో. ఇదే నిజమైన సత్యము. ఈ నిజమైన సత్యాన్ని నువ్వు నిరంతరము హృదయంలో పదిలపరుచుకో అని చివరగా పాట రూపంలో ఇక్కడ వ్యక్తం చేశాడు. ఇంత లోపల చితి పూర్తిగా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత చూస్తుంటే ఆ గుహ అంతా ఖాళీగా ఉంది. ఏమీ కనబడలేదు. శవపేట కాల్చారు, మొత్తం ఏమీ కనబడలేదు. కొందరికేమో కనబడుతుంది ఆడ శవపేటకు ఉన్నట్టుగా, కొందరికేమో ఖాళీగా ఉంది, కొందరికేమో బుద్ధులకు రూపాల దర్శనం అవుతుంది, కొందరికేమో అక్కడ ఏమీ లేదంటే కనిపిస్తుంది, కొంతవరకేమో అక్కడి నుంచి ఆదేశాలు వినిపిస్తున్నాయి, ఇంకొంతమందికేమో అక్కడ పెద్దగా వెలిగిపోతే బంగారం ముద్ద కనబడుతున్నాయి. ఇంకొంతమందికి అసలు ఏం కనబడడం లేదు. అదేంటి, ఎవరి భావాలను అనుసరించి, ఎవరి సంస్కారాన్ని అనుసరించి ఆ చితి దర్శనం అక్కడైంది. ఆ తర్వాత అలా చూసుకుంటూ ఆయన అవశేషాలు దొరుకుతాయేమో, ఎత్తుకోబోదాములేమని అని అలా కాలుతూ ఉంది కదా, అంతసేపు ఉంటారు కదా. సరే నిద్రపోయినారు. నిద్రపోయిన తర్వాత ఇతర కళ వచ్చింది. ఎవరో ఒక స్త్రీమూర్తి వచ్చేసి మొత్తం జోరుకుపోతున్నట్టే తక్క దిగ్గను లేచాడు. ఇదే మనం అస్థికలు కింద పెట్టుకుంటాం అనుకున్నామే, మూడు దగ్గర పట్టుకుంటాం అనుకున్నామే, ఒక ఆయన మొత్తం తీసుకుపోయినట్టుగా కళ వచ్చింది. వెంటనే భయం వేసి చూశాడు. వచ్చి పరుగులు చూసేటప్పటికీ అక్కడ ఒక చిన్న ధూళి రేణువు కూడా లేదండి. కళ్ళ ఎట్ట కనబడిందో అలా కనబడింది, తుట్టిపెట్టేసినట్టుగా ఉంది. వెంటనే గురుదేవుని ప్రార్థించాడు. గురుదేవా, మా గుర్తుగా ఒక్కటి కూడా లేదు, మీ అవసరం మాకు తిరిగి ఇచ్చేయండి, తద్వారా మీరు మానవ జాతికి ఎంతో మేలు చేసిన అవుతారు అని గురుదేవుని ప్రార్థిస్తున్నాడు. మీరు శరీరంతో ఉన్నప్పుడు ఎలా దయ చూపించారో మా మీద అలానే దయ చూపించండి అని ప్రార్థిస్తున్నప్పుడు, అలా ప్రార్థిస్తానే ఒక కోడిగుడ్డు రూపంలో లాగా ఒక అదృశ్యమని వచ్చాడు. వస్తే నేను పట్టుకోవాలని పడిపోయాడు. పట్టుకోకపోతే అందకుండా పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు వచ్చారు. ఏమిటి, మీరు ఒక్కరే దాన్ని పొందాలనుకున్నారా? ఏది, ఆయనకు దివ్యమైన జ్ఞానాన్ని నువ్వు ఒక్కడే సొంతం చేసుకోవాలనుకున్నావా? అందుకని మీకు అది అందలేదు అని ఆ దేవతలు చెప్పేటప్పటికీ వెంటనే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్థితిలో అయితే ఇప్పటి వరకు ఉన్నారో, అంటే ఆయన ఏ జ్ఞానం అయితే పొందారో, మీరు కానీ తృప్తి పడి ఉన్నట్టయితే మీకు పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. అంటే నా సొంతం అనే భావన ఉండదు. ఆయన లేనిది ఎక్కడ, దాని భావం అదండి. నిజంగా పరిపూర్ణ జ్ఞానం అని అంటే ఎట్లా ఉంటుంది, సంతృప్తి ఉంటే పరిపూర్ణ జ్ఞానం.
ఇక్కడ సంతృప్తి అంటే అర్థం ఏంటి? భగవంతుడు నా వెంటే ఉన్నాడు, ఆయన లేనిది ఎక్కడ, ఆయన అస్థికులు నాకెందుకు, ఆయన అవశేషాలు నాకెందుకు అనే భావన అంటే పరిపూర్ణ జ్ఞానం ఉన్నట్టు. లేకపోతే అంటే ఆ వస్తువు మీద ప్రీతి, ఆ వస్తువు ఉంటేనే అని ఉన్నట్టు లెక్క. కాబట్టి నువ్వు పరిపూర్ణ జ్ఞానం పొందినట్టు ఏంటి? వీటికి అతీతంగా ఉంటే నువ్వు పరిపూర్ణ జ్ఞానం ఉంటే లెక్క. నిజంగా బాగా గుర్తిస్తే ఈ జగత్తుకు, ఈ సృష్టికి, భగవతత్వానికి భేదమే లేదు అని గుర్తించు. హృదయంలో శిష్యుడు గురువు ఐక్యత చెందినట్లయితే అదే నిజమైన మైత్రి. నిజమైన మైత్రి ఏంటి? మనం చెప్పుకున్నాం, ఆంతర్యం గురించి చెప్పుకున్నాం గత వారం. గురువు శిష్యుడు భేదభావం లేకుండా కలిసి ఉండడమే మైత్రి. నువ్వు వేరు వేరు అనే భావన ఉంటే అది స్నేహం కాదు. నిజమైన స్నేహం అంటే అదే కదండి. నిజమైన స్నేహానికి హద్దులు ఉండవు, పరిమితులు ఉండవు, దానికి మాటలు వ్యక్తం చేయలేము. అనుబంధం అంటారా, బంధం అంటారా, ఇంకొక అనుబంధం అంటారా, అది నిజమైన స్నేహం అంటే. కాబట్టి ఇక్కడ గురువు శిష్యుల ఐక్యత నువ్వు చెందినట్లయితే అదే నిజమైన మైత్రి అవుతుంది మీకు. కాబట్టి మీ గురువు గారి మీద అత్యంత విశ్వాసంతో మీరు ఒకరి పట్ల ఒకరికి ఉండే అనుభూతి, దానివల్ల తృప్తి, ఇవే మీ గురువు గారు మీకు ఇచ్చిన అవశేషాలు. అవశేషాలు నేను భౌతికంగా అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చెప్తున్నాడు, మీ విశ్వాసం ఉంది, నీకు గురువు మీద విశ్వాసం ఉంది. మరి విశ్వాసం ఎలా కుదిరింది నీకు? ఆయన ద్వారా జ్ఞానం పొందారు. ఆయన లేకపోతే మేము లేము. ఆయనే మీకు ఉండడానికి, ఆయనే మీకు కారణం. అందుకని ఒకరి పట్ల ఒకరికి అనుభూతి కలుగుతుంది. అప్పుడు గురువుగారికి అనిపిస్తుంది, నా ఆలోచనలని వీళ్ళకు ఉన్నాయి. అందుకని వాళ్ళకి విశ్వాసం ఏర్పడింది. ఒకరి పట్ల అనుభూతి పొందాము, అనుభూతి పొంది తృప్తి ఉంటుంది. ఇప్పుడు నీవు నేను ఒకటే అనుకున్నప్పుడు తృప్తి కదండి. మరి ఆ తృప్తి కలిగించేసాడు ఎవడు? సద్గురువు అయితే భగవంతుడు. అదే మీకు ఇచ్చిన ఆయన బహుమానం. మీరు సంతృప్తిగా జీవించడానికి ఆధారభూతుడు ఆయన. అదే గొప్ప బంగారు ముద్దది. తృప్తి లేనివాడు, సంతృప్తి లేనివాడు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి గుర్తు ఏంటంటే, పరాకాష్ఠ ఏంటంటే సంతృప్తి. ఆ సంతృప్తి కలగడానికి కారకుడెవడు? సద్గురువు. మరి అటువంటి సంతృప్తిని, బంగారాన్ని మీకు ఇచ్చాడంటే అదే ఆయన అవశేషం కదా. దాన్ని మీరు గుర్తుగా భావించవచ్చు కదా. మీరు మీ గురువు గారి పది అనుభూతి, ఎవరికి అనుభూతి మీకు కలిగిందంటే, ఎవరికి అనుభూతి మీకు ఇచ్చారంటే, మరి ఆయన మీ పట్ల ప్రేమ కదా, అనురాగం కదా. ఇంతకన్నా అవశేషం నీకు ఇంకేం కావాలి? భౌతిక వస్తువులు ఏమంటే కొంత నాశనం అయిపోతాయి. అస్థికలు కూడా నాశనం అయిపోతుంది, ఉంటుందా? శరీరము ఉంటుందా? భూమిలో కలిసిపోతాయి. మీ హృదయంగా స్థిరస్థాయిగా ఉండే భావాన్ని మీకు అందించాడు ఆయన. ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి అని ఆ దేవతలు చెప్పేటప్పటికీ వీళ్ళు హృదయపూర్వకంగా నమస్సులు సమర్పించుకుంటూ ఆ నిలరప్ప గారి అవశేషాల కోసం పాకులాడకుండా ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని మనకు భగవంతుడు ఇచ్చారు, మా నిలరప్ప గారు ఇచ్చారని సంతృప్తితో వారు జీవించారు. అంటే దీని ద్వారా మనం అనుకున్నది, భగవంతుడు ఎవరికీ రాని అవకాశం మనకి భగవంతుడు మాస్టర్ గారి రూపంలో మనకు భగవంతుడు ఇచ్చాడు. ఎవరికి రాని అవకాశం నిజంగా. ఎందుకని ఇంత చెప్తున్నానంటే, మనకి అందరూ ఆలోచన కలుగుతుంది. ఏది సత్యము, ఏది అసత్యము తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది, తెలుసుకుంటున్నాం. అది సర్దిద్దుకుంటున్నామా లేదా అనే సంగతి తర్వాత తెలుసుకుంటున్నాం. కొందరు ఏమంటారు, అది కూడా తెలుసుకోరు, ఈ కాలం అది జరగదండి అని. ఆ తప్పు నేను సమర్థించుకుంటూ కూర్చుంటా. వాళ్ళతో పోల్చుకుంటే మనం లేదు. మరి ఈ ఒక్కరవ తేడా ఇచ్చినాడు. మరి ఇది మనకు బంగారు ముద్ద కాదంటారా? ఇది సంతృప్తిగా ఉండదా? మన జీవితం ఇంతకుముందుకి ఇప్పటికీ జీవితాన్ని చూసుకుంటే సంతృప్తి అని పక్కన పెట్టినా తృప్తి అనేది ఉందా లేదా? సంతృప్తి అనేది అది చివరి పరాకాష్ఠ. ఇష్టాసాన్ని జయించినప్పుడు సంతృప్తి, కానీ తృప్తి మాత్రం ఉంది, అసంతృప్తి మాత్రం లేదు. మరి తృప్తి అనే బంగారం బదులు మనకి ఇచ్చాడంటే ఆయన. దాన్ని గుర్తుపెట్టుకుంటే ఆయన చూడలేదే, ఆయన దగ్గర ఉండలేదే, ఆయన వస్తువు నాకు ఇవ్వలేదే
అని భేదభావం ఉండదు. ఆయన వస్తువులు ఉన్న వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఆ వస్తువులు ఉన్నాయి కొందరి దగ్గర, కానీ వారి యొక్క నేచర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మరి ఆ వస్తువులు నువ్వు ఏం ఉపయోగించుకున్నావు? ఇప్పుడు మాస్టర్ ఒక వస్తువు ఇచ్చాడండి, ఇచ్చాడు గొప్పగా చెప్పుకుంటున్నాను నేను. ఆ వస్తువు నీకు ఇచ్చాడంటే ఏంటి? ఆ వస్తువు ద్వారా నీవు సన్మార్గులు వెళతావని నిరంతరం ఆయన నా చెంతే ఉన్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అనే భావన పెట్టుకున్నప్పుడు, అందరిలో ఆయన చూస్తున్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంటుంది? సవ్యంగా ఉంటుంది. ఆయన వస్తువులు ఎదురుంటే ఆయన ఉన్నట్టు అది ఎదురున్నట్టు లెక్క. మరి ఆయన వ్యతిరేక నా ప్రవర్తన అంటే ఎలా ఉంటుంది? ఆ బారిన పడకుండా మనకు భరద్వాజ మహర్షి గారు అనేక గ్రంథాల రూపంలో మనకి అందిస్తూ, మనకి హెచ్చరిక చేస్తూ, మన అలర్ట్ చేస్తూ, ఇరుగుతూ ఉండేట్టుగా చేసినాడు మహానుభావుడు. ఆయనకి మనకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటూ, ఎల్లరప్పగా రేచింగ్కి ఏమి చెప్పాడో అదే మాస్టర్ గారు చెప్పారు, అదే బావ చెప్పారు. ఆ భావాన్ని మనం స్థిరంగా ఉంచుకుంటూ మన సవ్య మార్గంలో ఉండడానికి సాయి శక్తిగా ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु श्री हर महाराज की जय. गुरुदेव दत्त.